నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, చాలా సందర్భాలలో మహానటి సావిత్రి గారి గురించి మన ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు, అసలు ఎవరికీ తెలియని విషయాలు కూడా. అయితే రీసెంట్ గా మీరు చూసారు కదా, మహానటి సావిత్రి గారికి సంబంధించిన ఒక బుక్ ని రిలీజ్ చేశారు చిరంజీవి గారి చేతుల మీదుగా, రైట్? ఏం చెప్తారు దీనికి? ఎలా చెప్పాలంటే, అంటే వార్త పుట్టిన తొలి రోజుల్లో ఏబికే ప్రసాద్ గారు ఎడిటర్ అన్నమాట. ఈనాడుకి వార్తకి మంచి టగ్ ఉండేది. వార్తల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు. అప్పుడు సరదాగా అనుకుంటుండేవారు అన్నమాట, ఈనాడుని చూస్తాము, వార్తను చదువుతామని. అలాగే దాన్ని చూస్తారు, దీన్ని చదువుతారు. కనుక అక్కడ ఇంత ఆడంబరంగా రిలీజ్ అయిన పుస్తకం చాలా మంచిదే, కానీ అన్ని అబద్ధాలే, అన్ని ఫిక్షన్ ఉండకూడదు కదమ్మా. ఏదైనా మనం చూశాను. అక్కడ అజయ్ నాకు మంచి మిత్రుడు, ఆత్మీయుడు. అంటే ఎక్కడ లేని బొమ్మలు వచ్చిన తర్వాత మీకు కంటెంట్ దెబ్బతింటుంది. అర్థమైందా? మనకి భారతం అంటే రామాయణం కానీ భగవద్గీత కానీ ఏ పెద్ద చెంగిజ్ కానీ లాంటి పుస్తకం కూడా ఎక్కడో బొమ్మ ఉంటుంది అంతే, లేకపోతే మనం చదవలేమన్నమాట. చదువుతున్నామంటే ఆ సన్నివేశాల్లోకి వెళ్ళిపోవాలి, ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి, ఆ భావాన్ని మనలో పూర్తిగా ఆవిష్కరించుకోగలగాలి. అవి లేకపోతే అన్ని బొమ్మలు ఉంటే ఏమవుతుంది? ఈరోజు ఎడ్యుకేషన్ కూడా పక్కన బొమ్మలు పెట్టేస్తున్నారు. యాపిల్ పండుని చూసి యాపిల్ అంటాడు, స్పెల్లింగ్ చెప్పడు. అర్థమైందా మీకు? అట్లాంటి ఎడ్యుకేషన్ కూడా మారాలి. మీ ఇట్లాంటి రచన చాలా వైభవంగా చేశారు, ఎవరికి కూడా అంత గౌరవం దక్కదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, ఆమె మన మధ్య నుండి లేక ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ మహానటి సావిత్రి గారికి సంబంధించిన పుస్తకం కావచ్చు, ఒక విషయం కావచ్చు, ఒక వీడియో కావచ్చు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు ప్రేక్షకులు ఎట్లా ఆదరించారో కూడా తెలుసు. ఇప్పటికీ సావిత్రి గారు అంటే చాలా అలా నిలబడి చూడాల్సిందే, వినాల్సిందే, చదవాల్సిందే. ఏంటంటారు ఆ క్రేజ్? ఇంకొక విషయం చెప్తా. రాజబాబు గారు సన్మానం చేశారు సావిత్రికి, ఆవిడ ఒప్పుకోలేదు. ఫుల్గా ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడు అన్నమాట. ఒప్పుకోకపోతే చచ్చిపోతానంటాడు. నీకేమిట్రా అనవసరంగా, ఇప్పుడు నీ సినిమాలు లేకుండా ఏమీ లేకుండా ఉన్నాను నేను, నన్ను ఎందుకురా నువ్వు సన్మానం చేస్తావని చెప్పేసి గట్టిగా, లేదు వచ్చే ఏటికి నేను ఉంటానో నువ్వు ఉంటావు, ఉండవు, ఎందుకు నేను సన్మానం చేస్తాను. 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో. 21 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ సన్మానానికి సావునీరు వేశారన్నమాట. రాజబాబు గారు నన్ను బావగారు అని పిలుస్తాడు, నా మిస్సెస్ని చెల్లమ్మ అని పిలుస్తాడు నోరారా. అయితే వారు ఇదంతా బాధ్యత మీరే వహించాలి, మీరు వహిస్తేనే బాగుంటుందని చెప్పేసి రాజబాబు తమ్ముడు చిట్టుబాబు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఒక డీప్ ఆకుపచ్చ, దాన్ని ఏమంటారు, మన అదేదో మొత్తాన్ని మార్చి తర్వాత మార్చికి ముందు వచ్చింది అది. అంబాసిడర్ తర్వాత బాగా డబ్బున్న వాళ్ళు అందరూ అదే కొనుక్కునేవాళ్ళు. దాసరి నారాయణరావు గారి సినిమా తాతామానుడు సూపర్ హిట్ అయినప్పుడు ప్రతాప రాఘవ అదే ఇచ్చాడన్నమాట. పాత సినిమాలో ఓడల్లాగా ఉంటాయి కదా పెద్ద పెద్ద కార్లు, అవా? ఇదేదమ్మా, పొట్టిగా అందంగా ఉంటాయి. కృష్ణరాజు గారికి అదే గారు, అప్పుడు శ్రవణ్ బాబు గారికి అదే గారు, శ్రవణ్ బాబు వైట్ ఆ కారు అన్నమాట. ఇలా ఉండేది. ఆ కారు ఇచ్చారు. అదే సంచాలకుడు బాధ్యత నాకు అప్పచెప్పాడు కదా. అందులో ఇప్పుడు మహానటి అనడానికి కావలసినటువంటి రీజన్ చెప్తా. అందరూ మ్యాటర్లు ఇచ్చేశారు. బాపు గారు, రమణ గారు దొరకలేదు, ఎక్కడో ప్రసాద్ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు. అప్పుడేంటి కుర్రోళ్ళం కదా, దైవంటే వెళ్ళిపోవడం సైకిల్ మీద వెళ్ళిపోయి, అంటే నేను సినీ హెరాల్డ్లో పనిచేస్తున్నాను. ఆ రోజుల్లో సినీ హెరాల్డ్ తర్వాత ఏమో వెంటితెర ఏదో వచ్చేదన్నమాట. పనిచేస్తున్న వెళ్ళిపోయినట్టయితే ఆ లోపల డబ్బింగ్లో ఉంటున్నారు అన్నమాట. కొంచెం అంటే దూసుకొని పోయేవాడిని. ఆ రోజుల్లో మ్యాటర్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేవాడిని, ఎక్కువ తెలుసుకునేవాడు అన్నమాట. దూసిపోయాను. సహజంగా డబ్బింగ్ చెప్తుండగా ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళిపోయాను. ఏంట్రా అన్నారు అన్నమాట. ముల్లపూడి వెంకటరమణ గారు నాకు ఒరే అనే సంబోధిస్తారన్నమాట. ఎందుకంటే నేను కూడా క్రిటిక్ని ఆ రోజుల్లో. ఆయన ఆంధ్రపత్రికలో ముల్లపూడి వెంకటరమణ అని రాసే రోజుల్లో నేను క్రిటిక్ని.
నేను సినీ హీరాల్లో అంటే రివ్యూస్ రాసేవాడు అనమాట. ఆ చదువుతో ఆ ఇష్టంతో ఏమిటంటే లేదు ఇప్పుడు సోవనీర్ అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ మీరు రాయకపోయినట్టయితే సోవనీర్ ఎలా కంప్లీట్ అవుతుంది చెప్పండి అంటే, ఒరే నా గురించి నీకు తెలుసు కదా ఏదో రాసాయి అన్నారన్నమాట. అప్పుడు అదేం కుదురుతూ నేను రాసినట్టు అవుతుంది, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాస్తే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినట్టు అవుతుంది అని చెప్తే, ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక సావిత్రి, అంతే. నాకు మాడు పగిలిపోయి ఇంకా అన్నమాట, ఇంకేటిఇంకా అయిపోయింది అంతే. లోకంలో ఒకే భూమి, లోకంలో ఒకటే సూర్యుడు, ఒకటే ఆకాశం, అర్థమైందా? ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక సావిత్రి, మరో సావిత్రి రాదు. ఎంత ఆ చంద్రవర్గం కూడా సావిత్రి నిలిచిపోతుందనేటువంటి ఆ ప్రగాఢమైన విశ్వాసంతో చెప్పిన మాట ఉందే, అంటే అప్పుడే చెప్పాడు మాట. ఒకే సావిత్రి, ఒకే సావిత్రి, మరి రెండో సావిత్రి రాదు. అందువల్ల మహానటి అని పిలుచుకోవడానికి కారణం ఇది. ఇంత గొప్ప సావిత్రిని గురించి మాట్లాడినప్పుడు నేను వణికాను. మనం పనిచేసిన ఎస్యూబీలోనే చెప్పాను, నాకు తోచింది చెప్తాను, మీరు వ్యూస్ రాకపోయినా ఏదైనా బాగలేకపోయినా నాకు సంబంధం లేదు అంటే, అది నీ లక్ష్యం వెళ్ళిపోయిందో తెలియదు. అలాగే పుస్తకంలో కూడా మహానటి ద లెజెండరీ యాక్ట్రెస్ ఆఫ్ మహానటి సావిత్రి అమెరికాలో సెన్సేషన్ అనమాట. రోజు డాలర్లు కదా, డాలర్లు పే చేసి చదువుతారు అక్కడ. రోజుకి వాళ్ళు కుబేర్లు అయిపోయారు అన్నమాట. అందువలన ఎటువంటిదంటే ఆ మహత్తరమైన శక్తి, మెటీరియల్ ఎటువంటిది. ఇక్కడ ఆర్టిస్ట్గా ఎందుకు సక్సెస్ అయిందంటే ఆ మెటీరియల్ గోల్డ్, ఏ ఆభరణం చేయించుకున్నా అందంగా ఉంటుంది. అటు ప్యూర్ 24 క్యారెట్ల బంగారం అన్నమాట. అయితే ఇక్కడ ఎవరికి తోచింది వాళ్ళు రాస్తున్నారు. నేను కాదనను, ఎందుకంటే రాయడంలో తప్పు లేదు, కానీ ఫిక్షన్ ఉండకూడదని ఉద్దేశం. ఎందుకంటే కనెక్ట్ అవ్వరమ్మా మనకి. మన తెలియని విషయాన్ని మనం చెప్పామనుకో, మీరు వింటుండగా అసలు చెప్పాలి అనుకుంటారన్నమాట. ఇన్ని లక్షల మంది, అతిశయతి కాకపోతే ఇన్ని కోట్ల మంది మన వీడియోలు చూసారంటే వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అయింది. ఇప్పుడు కూడా అందరూ ఆ వీడియో అంటారు. అంటే అలా మనం చెప్పినటువంటి వీడియోలు అలా కనెక్ట్ అయిపోయి కొన్ని లక్షలాది మంది ఇక్కడ అమెరికాలోను చూశారంటే ఆవిష్కరించాలన్నమాట. అటువంటి ఆవిష్కరణ చేసే రోజు తొందరలో వస్తుందనుకుంటాను. విజయశాంతి ఆత్మకథ రాశాను, మళ్ళీ నేను బ్రతికుండేలోగా తప్పకుండా రాస్తాననేటువంటి పట్టుదలతో ఉన్నానన్నమాట. ఎవరెవరో ఏదో రాస్తారు, ఎవరెవరో ఏదో రాసినప్పుడు కూడా ది లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ మహానటి సావిత్రి మనకు ఆదర్శించి అన్నమాట. అదే సాధికారత ఉన్నటువంటి పుస్తకం. అంటే ఎక్కడి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించారంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది సావిత్రి గారిది, అరుణోదయలో ప్రవేశం ఉంది, సినిమాలోకి ప్రవేశం ఉంది, తర్వాత ఏమో మన వెంకట్రామయ్య చౌదరి ఉన్నాడు కదా, ఎప్పుడు కలిసారో ఉంది. అంటే అలాగే కేఆర్వి భక్త ఫోటో తీసినటువంటి డేట్ ఉంది. అలాగే జెమినీ గణేశన్ జెమినీ స్టూడియోలో ఉండి మొట్టమొదటిసారిగా సావిత్రి గురించి తీసిన ఫోటోలు ఉన్నాయి, ఆ ప్రేమలు ఉన్నాయి, వాళ్ళ రేసు. సావిత్రి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది అన్నమాట, లెఫ్ట్ హ్యాండరు వెళ్ళిపోతుంది. ఆ సావిత్రిని మించిన వాడు గనకనే జెమినీ గణేశన్ మీద మొట్టమొదటిసారిగా మనసు పడింది. అలాగే సావిత్రి ఫోటో సెషన్స్ చేసింది ఫస్ట్ కేఆర్వి భక్త. వాడేంటంటే ఆ రోజుల్లో కేఆర్వి భక్త ఎలా ఉండేవాడు, కారులో వచ్చేవాడు, ఒక్క ఫోటో తీస్తాడు ఎవరికైనా సరే, రెండో ఫోటో తీయడు. అది సావిత్రి గారికి కూడా అలాగే ఒకటో రెండో తీసి పంపించారన్నమాట. అసలు ఆ రోజుల్లో సి నాగరాజారావు వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్స్ అంటే మామూలు కాదు. వాళ్ళు హీరోలు లేచి నిలబడి వాళ్ళ చేతి ఫోటోలు తీయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చెప్తారు, అర్థమైందా? ఇక్కడ ఎవరో ఇలా రాస్తున్నట్టయితే ఏది నమ్మాలి? అప్పుడు ఆ మధ్య సిహెచ్ రమేష్ అని మెతక్కు మొత్తం నేను రాసిన ఆర్టికల్స్ అన్నీ ఒక పుస్తకం వేసి సిహెచ్ రమేష్ బాబు అని పెట్టాడు, మెతక్ అని పెట్టాడు. ఏమైనా పిచ్చోడా ఎలా పెట్టామంటే ఏం చేస్తామండి బ్రతుకుతేరు అన్నాడు. అని ఏం చేస్తాం? అలాగే ఎంతోమంది నేను యాజిటీగా నేను రాసిన ఆర్టికల్స్, నేను రాసినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కొంతవరకు తీసుకున్నారనుకోండి, అది అనుభవాలు ఇప్పుడు తోడే కొద్దీ ఉంటాయి.
అవును. ఒక్కసారి మనం కలిసి వెళ్ళిపోతే ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పలేము. ఇప్పుడు విజయశాంతి గురించి ఎవరైనా చెప్పాలనుకోండి, నాకంటే ఎక్కువ చెప్పాలి కదా. ఇన్ని 6 మాసాలు తెలుగు రాత్రి పగలు కూర్చున్నాం, 6 మాసాలు. మరి ఎంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఉంటుంది. అలాగుండాలి కానీ అలా లేకుండా ఏదో మనం రాసేసాము, ఏదో వచ్చేసింది, ఇదే సావిత్రి అనుకుంటే కాదు. సావిత్రమ్మ ఇంకా చాలా యాక్టింగ్లో ఎంతవరకు నేర్చుకోవచ్చు, సావిత్రమ్మని చూసుకోవచ్చు. సావిత్రమ్మ నవరసాలు ఎలా పలికిస్తుంది, సావిత్రమ్మ తాలూకు ఎమోషన్స్ ఎలాగుంటాయి. సావిత్రమ్మ ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎక్కువ చేసుకోదు, ఇలా పూనిటైల్లా కట్టేసుకునేది అన్నమాట. నన్ను వదలి నీవు పోవులేవు ఇట్లాంటి పాటలు చాలా. అలాగే కళలు కళలతో కనబడితే కనబడితే కళలు కళలతో కనబడితే ఆ కళలకు ఫలమేమి అని ఏదో పాట ఉంది, పాత పాట సుమంగిల్లో. అందులో సింపుల్గా అంటే ఏ అలంకరణ ఉండవు, ఏ చేతులు మన ఏ అందమైన శారీస్ ఉండవు. ఆయన ఎవరు అచ్యుతం అని చాలా పెద్ద టైలరు, ఆయన అచ్యుతం ఆయన డ్రెస్ అంటే జాకెట్ కుట్టేవాడు. అందుకే ఇండస్ట్రీలో సావిత్రి గారికి జాకెట్లు అమరినట్టుగా ఎవరికీ అమరలే, అంత మంచి టైలరు. సందర్భం వస్తే ఆయన గురించి కూడా చెప్పుకుందాం. సందర్భాలు రావడానికి గొప్ప టైలరు సావిత్రమ్మ. కానీ ఏది ఏవైనా ఇన్ని సంవత్సరాలైనా మహానటి సావిత్రి గారు అని అనేసరికి ఇప్పటికీ అందరికీ ఇష్టమే, ఇప్పటికీ ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆవిడ్ని ఆవిడ్ని ఎవరు మరిపించలేరమ్మా. కనీసం తలపింపజేస్తే బాగుంటుంది కదా, అది కూడా లేదు కదా, అది బాధ. చూద్దాం. అందువల్ల మంచి పుస్తకం రావాలని, ఏమో దేవుడు నాకు అవకాశం ఇస్తే నేనే రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.